ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. శుభాశీషులు తల్లి. గురుగారు, ఇప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, అంటే ఒక వ్యక్తిని చూడగానే కానీ, ఒక ప్లేస్కి వెళ్ళగానే కానీ మంచి పాజిటివ్ ఆరా ఒకటి ఉంటుంది అని, వైబ్స్ అని, అక్కడికి వెళ్ళగానే అంటే కొంతమంది ఎలా అంటారు, అక్కడికి వెళ్తే నాకు ఏదో నెగిటివ్గా ఆరా అనిపించింది, నెగిటివ్ వైబ్స్ అనిపించాయి, నాకు బాగా అనిపించట్లేదు అని అంటుంటారు. అసలు ముఖ్యంగా చూస్తే మనకి ఆ వైబ్స్ కానీ, అంటే ఆ ఆరా కానీ ఎలా బిల్డ్ అవుతుంది, దాన్ని మనం గ్రాస్ప్ చేయడానికి అసలు ఏం రిసీవర్స్ అనేవి ఉంటాయంటారు గ్రహించడానికి? ఆరా అనేటువంటిది విశ్వంలో ఉంది, మిళితమై ఉంది, కలిసి ఉంది. తేజస్సు వెనకాల వచ్చేది అది ఆరా. తేజస్సు దేవుడు వెనకాల కూడా అన్ని గుళ్ళల్లో మీరు చూడండి, వెనకాల ఇలా చక్రం ఉంటుంది, తెలుపు తేజస్సు. అయితే మనకి ఏదో తేజో పుణ్యము, ఏదైతే డివైన్ సూర్యుడికి కూడా ఆరాలు ఉన్నాయి, గ్రహాలకు కూడా ఉంటాయి, మనకు కూడా పుట్టుకతో ఉంటాయి. మనం ఆరాతోనే పుడతాం, సందేహమే లేదు. చిన్నప్పుడు పెరుగుతున్న కొద్దీ ఆరా డిఫరెంట్గా ఉంటుంది. ఆరా మెయిన్గా లింకప్ దేనికై ఉంటుందంటే మీ థాట్స్కి. మంచి థాట్స్ ఉన్నప్పుడు మంచి ఆరా పెరగడం ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా దయ కలిగిన హృదయాలు, ప్రేమ, అనురాగము, ఆత్మీయత, ఆప్యాయత కురిపించినప్పుడు, వరాల జల్లులుగా ఇతరుల మీద మీరు జల్లినప్పుడు అది కూడా మీ యొక్క ఆరా పెరుగుతుంది. అంటే మీ మంచి ఆరా, మంచి క్యారింగ్ ఏదైతే ఉందో మీ యొక్క ప్రవర్తన గుణగణాల మీద కూడా అది ఆధారపడి పెరుగుతుంది. ముఖ్యంగా తేజస్సు విశ్వశక్తి లోంచి వచ్చేటువంటిది ఆరా. తేజస్సు ఆరా చుట్టుపక్కల నుంచి పెరుగుతూ ఉంటుంది, అంటే బ్యాక్ గ్రౌండ్ దాని వెనకాల. అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటుంటారు, మనం మెడిటేషన్ చేస్తే మనకి ఎక్కువ అలా ఉంటే ఎక్కువగా ఆరా అనేది బిల్డ్ అవుతుంది అని అంటూ ఉంటారు. పెరుగుతుంది, అవును. అంటే పెరుగుదల ఎప్పుడవుతుంది అంటే మంచి థాట్స్ క్యారీ చేసినప్పుడు, మంచి ఆలోచనలు మనం నిర్మాణం చేసుకున్నప్పుడు తప్పకుండా పెరుగుతుంది. ఇంకా ఆరాలో ఇంకొంచెం కొత్త విషయం చెప్తాను. ప్రతి మనిషి ఒక విధంగా తెలుసో తెలియకో ఫారినర్సు మరి వాళ్ళు మనుషులకి దూరంగా నడుస్తూ ఉంటారు. మరి సూపర్ బజార్లో కానీ, లేకపోతే క్యూస్ ఉంటాయి, క్యూస్లో కానీ, కొన్ని చోట్ల ఎక్సెప్ట్ ప్లేన్స్లో తప్పదు, ఇంకా పక్కనే కూర్చోవాల్సి వస్తుంది, చెయ్యో ఏదో తగలడం ఇవన్నీ మామూలు. జనరల్గా ఏంటంటే వాళ్ళు కొంతవరకు వారు ఫాలో అవుతుంటారు. మనం ఆరా ఒక మనిషికి 6 ఇంచుల దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ బట్టి పెరుగుతూ ఉంటుంది. 6 ఇంచులు, 2 ఇంచులు ప్రతి మనిషికి ఆరా ఉంటుంది. మంచి థాట్స్లో మంచి దైవ ప్రార్థన, తర్వాత ఉపాసన, సమాధి స్థితి, ఋషులు వీళ్ళందరూ చేసేటువంటి ఆరా, తపస్సు చేసుకున్నప్పుడు పక్కన మీరు కూడా ఆరా ప్రాక్టీస్ చేస్తే మీరు చూడగలుగుతారు ఎంత పెరిగిందో కూడా. అది కూడా ఉంది. అంటే ఇంత అంతా అని దానికి లెక్క కట్టడానికి వీలు ఎందుకు లేదు అంటే, ఆటోమేటిక్గా మీరు ఆ ఆరా స్వీకరించే స్థితి కలిగిన మీకు మీ యొక్క గుణగణాలు పెరుగుతాయి, ఆరోగ్యం వస్తుంది, ఆ యొక్క ఆరాని స్వీకరించే శక్తి వస్తుంది. అప్పుడు మీకు ఆరా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. మన లోపల ఎంత పెరుగుతుంది అంటే మీ థాటే, మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇంత పెరగాలని రూల్ లేదు, ఎంతైనా పెరగచ్చు. మీ మీదే ఆధారం, మీ యొక్క ఏకాగ్రత మీద ఆధారం, మీ యొక్క విశేషమైనటువంటి దృష్టి పెట్టి ఆరాని పెంచుకునేటువంటి సదుద్దేశం మీకు కలిగినప్పుడు తప్పకుండా పెరుగుతుంది. ఈ ఆరాలో ఇంకా ప్రత్యేకత, మీరు కొంతమంది చూడంగానే ప్లీజింగ్గా ఉంటారు, వాళ్ళని చూస్తే చూడబుద్దేస్తూ ఉంటుంది. కరెక్ట్. కొంతమందిని చూసి చాలే ఎందుకులే అనుకుంటాం, అంటే దూరంగా నెగటివ్గా అనిపిస్తుంది. అందుకని మీరు పిల్లల్లో ఆరా అట్రాక్టివ్ ఆరా, పిల్లల్లో ముద్దొస్తూ ఉంటారు. కరెక్ట్. చిన్న బేబీస్ చాలా బుగ్గలేసుకొని అదే ఎత్తుకోవడానికి వీలుగా
చిన్నపిల్లలు ఎలా ఉన్నా కానీ ముద్దాడతారు. ముద్దాడాలని అంటే అనిపిస్తుంది. ఏమిటి, ఆ ఆరా వల్ల, తేజస్ వల్ల ఆ యొక్క బుడ్డడు బేబీ అందంగా కనపడడం, అట్రాక్షన్గా కనపడడం అది సహజం. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ చిన్నప్పుడు. అవును. అలాగే ఇక్కడ కూడా పెద్దరిగిన తర్వాత ఆరా మనం క్యారీ చేస్తూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కనీసం 2 నుంచి 3 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీ ఆరా, మా ఆరా, ఇతరుల ఆరా, అన్నదమ్ముల ఆరా, ఎవరి ఆరా అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గారి ఉంటే వాళ్ళ ఆరాలు సేమ్ ట్యూనప్ అయితే, సేమ్ అనుసంధానం అయితే, వాళ్ళు కలుపుగోలుతనంగా వాళ్ళ మెమరీలో వారి మీద మంచి థాట్ ఉన్నప్పుడు అవి ఏమవుతాయంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి సద్ ఉద్దేశము భావన కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారు నచ్చుతారు, మెచ్చుకుంటారు, ఆటోమేటిక్గా నచ్చుతారు. పిల్లాళ్లే కాదు, పెద్దాళ్లే, ఎవరైనా ముఖమొహం తెలియని వాడు కూడా మాట్లాడితే మంచిగా వినబుద్ధి అవుతుంది, వినసొంపుగా ఉంటుంది, మంచి మాటలు. అంటే ఆ క్వాలిటీస్ ఆఫ్ ఇది ఆ ఆరా వల్ల వాడికి ఆ మంచి సద్గుణాలు కలుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది, మంచి ఆలోచనలు, ఇతరులను బాగు చేసేటువంటిది, వాడు బాగుపడే ఆలోచనలు కూడా ఆ విశ్వశక్తి ఇస్తుంది. తర్వాత ఈ ఆరా ఉన్నవాళ్ళు, ట్యూన్ అయ్యేవాళ్ళు, ఈ యొక్క గ్రహాల యొక్క కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కొన్ని ఆరాలు, కొన్ని గ్రహాల వాళ్ళు చాలా క్లోజ్గా ఫ్రెండ్ అయిపోతారు, నమ్మకాలు కూడా ఉంటాయి. ఈ ఆరా మెయిన్ అనమాట. ఆ యొక్క శుక్రుడు ఉన్నాడు, వాడు అందరితోనూ బాగుండగలుగుతారు. శుక్రగ్రహం కాంబినేషన్లో ఉండేవాళ్ళు ఎక్కువ మందితో చక్కగా ప్రేమ అనురాగాలతో ఉంటారు. అలాగే ఈ యొక్క లలిత కళల మీద ఎక్కువగా, ఆర్ట్స్ మీద, ఈ సినిమాల మీద, గాయకులు ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడాను వారి యొక్క మరి శుక్ర స్వామి యొక్క అనుగ్రహం బాగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క గ్రహం వల్ల ఒక్కొక్క ఆరా అనేది బిల్డ్ అవుతుంది అంటారు. అసలు మీరు ఈ కాంబినేషన్లో పుట్టడమే మీకు ఆరా రావడమే ఆ గ్రహాల యొక్క మరి మిక్సింగ్ అన్నమాట. బేసిక్గా యూనివర్సల్గా ఆరా ఉంటుంది. ఈ పర్టికులర్ గ్రహాలప్పుడు ఈ ఆరా అనేటువంటిది కొంచెం డిఫరెంట్గా పాజిటివ్ గా ఉంటది అంటారు, మారుతూ ఉంటుంది. పుట్టిన దగ్గర అంటే నార్మల్ గా ఇప్పుడు ఆరా ఓన్లీ పాజిటివ్ అంటారా, నెగిటివ్ ఆరా కూడా ఉంటుందా? నెగిటివ్ ఆరాలు ఉంటాయి పాజిటివ్ ఆరాతో పాటు. కానీ మన థాట్ ఎప్పుడైతే మంచి థాట్ మీరు ప్రొడ్యూస్ చేయడం, క్రియేట్ చేయడం చేస్తారో అప్పుడు అది మంచే ఇస్తుంది రిజల్ట్స్. చెడ్డ వాళ్ళని కూడా మీరు మార్చొచ్చు మీ మంచి థాట్తో. ఇప్పుడు కష్టాల్లో ఉండే వాళ్ళకు డబ్బులు ఇచ్చి సాయం చేస్తామా? అవును, వాడి కష్టాన్ని మనం తీర్చినట్టే. ఇలాగే బ్యాడ్ అలవాట్లు ఉండేవాళ్ళు, బ్యాడ్ థాట్స్ క్యారీ చేసే వాళ్ళకి మంచి చెప్పే పెద్దవాళ్ళు ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళు మారడానికి, సక్రమ మార్గంలో ఉండడానికి, ఈ సమాజంలో జీవించడానికి, ఇతరులకి సంయోధగా ఉండడానికి వీలవుతుంది. ఇక్కడ ఇందాక చెప్తూ మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడాము. ఆరా అనేటువంటిది ఇతరుల ఆరా పక్కపక్కన మనం 2 to 3 feet మెయింటైన్ చేయాలి. లేకపోతే ఈ ఆరా ఆ ఆరా మిక్స్ అయ్యి మంచి కలుగుతుంది, చెడు రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఆరా డామినేట్ ఉందనుకోండి, అంటే ఎవరు కూర్చున్నారో ప్రతి వాళ్ళు మనకు తెలియదు కాబట్టి జనరలైజ్ చేస్తే వీలైనంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఎవరి ఆరా వాళ్ళకి బాగుంటుంది, ఇబ్బందులు ఉండవు. అంటే మిక్స్ అయితేనే ఇబ్బంది వస్తుంది. అందుకనే పూర్వం మన తల్లిదండ్రులు, మన తరాలు గనక చూస్తే దండం పెట్టేవాళ్ళం ఇలా, నమస్కారం అండి అనేవాళ్ళం. ఇప్పుడు మన షేక్ హ్యాండ్లు వచ్చాయి. షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల, షేక్ హ్యాండ్ ఊపడం కాకుండా ఇలా ఇవ్వడం వల్ల మన ఆరా కూడా వాడికి వెళ్తుంది, వాడి ఆరా కూడా మనం రిసీవ్ చేసుకుంటాం. దానివల్ల ఏంటి, మంచి చెడు రెండు జరుగుతాయి. అసలు మనం నమస్కారం అంటే ఏమవుతుందంటే ఇందులో లెఫ్ట్ రైట్లో ఉండేటువంటి ఎనర్జీ, మూలశక్తి, కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. ఇవి రెండు కలిపి ఇది చేయడం వల్ల నఖశిఖ పర్యంతము మీకు ఎనర్జీ, ఆ యొక్క ఇది చక్కగా మీకు ప్రసరిస్తూ ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి దానికి కూడా అది వాటి ఫోర్స్ కూడా ఎదుటి వాళ్ళ మీద పడుతుంది. నమస్కారం అండి అంటే మీరు
కూడా నమస్కారం పెడుతూ ఎంత మర్యాదగా మాట్లాడతాడు రా అబ్బాయి, ఎంత దండం పెడతాడు, కాళ్ళు మొక్కుతాడు, పెద్దవాళ్ళ మీద గౌరవం ఉంటుంది అని అంటూ ఉంటాం. అవును. అంటే ఏమిటి, ఆ నమస్కారం అనేటువంటి పెట్టిన తర్వాత ఎదుటివాడి హృదయాన్ని మీరు మరి దోచుకోవడమే, కరెక్ట్. వారి అప్రిషియేషన్ పొందడమే. అవును, ఇలా కోర చూపులు చూసినా, సరిగ్గా మాట్లాడకపోయినా మర్యాద తెలియదు అంటాం అంటాం. అవును, జనరల్గా. అవును. అందుకని ఈ రెండు కలపడం వల్ల ఈ రెండు చేతుల్లో ఉండే ఎడమ కుడి శక్తులు ఏవైతే ఉంటే అర్ధనారీశ్వర తత్వం కూడా ఉంది ఇందులో. ఈ నమస్కారంలో చాలా గొప్పది. లెఫ్ట్ అమ్మవారు, రైట్ అయ్యవారు, అర్ధనారీశ్వరుడు అంటూ ఉంటాం మనం. అంటాం. అవును, ఆ అమ్మవారు సగంలో ఉన్నట్టుగా అందరూ ఒప్పుకుంటున్నాగా, చెప్పారుగా. కరెక్ట్. మళ్ళీ ఇంకో దేవుడు లేడుగా, మళ్ళీ ఇంకో దేవుడు ఒక ఆయన ఉన్నారు, వెంకటేశ్వర స్వామి హృదయేశ్వరి లక్ష్మీ అమ్మవారు. ఆవిడ హృదయంలోనే ఉంటుంది తిష్ట వేసుకొని. అలాగే కొంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఎందుకు చెప్పడం అంటే క్లారిటీగా, ఈ ఆరా అనేటువంటి ఇది ఈ యొక్క ఎడమ కుడి యొక్క ఇలా కలపడం వల్ల ఒక మనకి ఇంకా కొంచెం సైంటిఫిక్గా కూడా ఈ మధ్య హార్ట్ పేషెంట్స్కి ఎలక్ట్రిక్ షాకింగ్స్ పెడుతున్నారు. అవును, గుండె కొట్టుకోవడం కోసం అదొక Correct. ప్రయత్నం చేస్తున్నారు. అవును. అంటే ఏమిటి, ఆ యొక్క శక్తివంతమైన ఆ యొక్క ఇవి తగిలించడం వల్ల ప్యాడ్స్ పెట్టి ఉంటుంది కదా, అవును, స్ట్రింగ్స్ అవన్నీ అవి పెడతారు. అంటే ఏమిటి, ఆ బూస్ట్ అయ్యి మళ్ళీ అది గుండె కొట్టుకోవడానికి వీలుండేటువంటి ఒక ఇది కలుగుతుంది. అవును, ఇది మామూలుగా జరిగే విషయాలు హాస్పిటల్లో. Correct. ఇక్కడ దానికి దీనికి సంబంధం అంటే ఈ సైంటిఫిక్గా ఆ సైన్స్ వేరు. ఈ సైన్స్లో ఏంటంటే ఈ నమస్కార యొక్క విశేషము చాలా గొప్పది కాబట్టి భగవంతుళ్ళకు కూడా ప్రణమిల్లండి, పెద్దవాళ్ళ దీవెన తీసుకోండి, పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కండి. అంటే ఏమిటి, వాళ్ళు రిలీజ్ చేసే బొటనవేళ్ళలోంచి పాదాల్లోంచి కూడా తల్లిదండ్రులు ప్రేమని రిలీజ్ చేస్తారు. మన సుఖ సంతోషాలు ఉండడం కోసం రిలీజ్ చేస్తారు, అనురాగాన్ని రిలీజ్ చేస్తారు, ఆప్యాయతని మీ మీద కురిపిస్తారు, తల చక్కగా నిమురుతారు. ఈ మన సహస్రారంలోంచి కూడా వాళ్ళ యొక్క మంచి థాట్తో కూడిన శక్తివంతమైనటువంటి తరంగాలు మన బాడీ మీద ఎంటర్ అయ్యి బాడీలో ఆటోమేటిక్గా మన బాడీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, దానికి కేపబిలిటీ ఉంటుంది. అందుకని మనకి తల్లిదండ్రుల కృప, భగవంతుడి యొక్క కృప సమానము. దేవుడు కనబడడు, తల్లిదండ్రులు నడయాడే దేవుళ్ళు. అందుకని ఈ తల్లిదండ్రుల్ని రోజు మనం పొద్దున్న లెగ్గానే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకున్నప్పుడు చాలా మంచి వారి యొక్క దీవెనలతో మనం దేదీప్యమానంగా ఈ యొక్క ప్రపంచంలో మరి బ్రతకడానికి సహాయపడుతుంది తప్పకుండా. అందుకని ఆరా ఉంది, ఆరా యొక్క పెరుగుదల ఉంటుంది. మంచి ఆరా మనం పెంపొందించుకోవాలి, ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి బాగుంటాయి, మంచి థాట్స్ క్యారీ చేయడానికి బాగుంటాయి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడాను మనం ఈ యొక్క జీవన విధానంలో అది ఉపయోగించుకుంటే మనకి పాజిటివిటీ మంచిగా ఉంటుంది. అందరూ సంతోషంగా సుఖ శాంతులతో వర్ధిల్లుతారు. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి. అయితే ఇప్పుడు మనము కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం, నదీ స్నానాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ వెళ్ళినప్పుడు అందరూ ఒకే నది దగ్గర వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాల్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూలలో, తిరుపతిలో ఎంత అందరూ చాలా అటాచ్డ్ గానే వెళ్తూ ఉంటారు, చాలా రష్ గా ఉంటుంది కదా గురుగారు. మరి అలాంటప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి? అప్పుడు అవ్వదంటారా మరి? మీ ప్రశ్న చాలా ప్రశ్నించదగ్గదే, ప్రశ్న చేయాలి. దానికి జవాబు ఏమిటంటే అమ్మా, అందరూ గోవింద నామస్మరణలో ఉంటారు. గోవింద గోవింద ఆ భగవంతుడిని చూసే తహతహలాడుతూ క్యూలో ఉంటారు. నా టర్న్ ఎప్పుడు వస్తుంది, ఎంత తొందరగా వెళ్తాము, ఆ స్వామిని దివ్య మంగళుడిని ఎప్పుడు చూసుకుంటాం, ఆ మంచి థాట్లో ఉంటారు. ఆ మంచి థాట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అమ్మాయి. అందరూ వాళ్ళ పర్సనల్ ఆరా అనేది ఏం వర్క్ అవ్వదు అంటారు. అక్కడ నువ్వు యు ఆర్ కనెక్టింగ్ టు గాడ్, లార్డ్ వెంకటేశ్వర. సో ఆ స్వామి యొక్క కృప కోసమే అందరూ ఇన్ని డబ్బులు పెట్టుకొని ఫ్లైట్లలో, బస్సుల్లో, సొంత కార్లలో, కాటేజెస్ తీసుకొని ఆ 2 నిమిషాలు, 1 నిమిషం కంటే ఎక్కువ చూడడానికి లేదుగా. అంటే ఆ తపన భక్తి తపన
భక్తితో కూడిన తపన ఉండడం వల్ల అప్పుడు మీ బ్యాడ్ అనే థాటే లేదుగా. కరెక్ట్. వేర్ ఈస్ బ్యాడ్ థాట్? నో బ్యాడ్ థాట్, ఓన్లీ గుడ్ థాట్. అదేమిటి? గోవిందా గోవిందా అంటాం. మీ బాధలు అవన్నీ అక్కడ వెళ్ళిన తర్వాత చెప్పుకుంటాం. ఈ క్యూలో చెప్పుకోం, నాకు అది కావాలి ఇది కావాలి, అక్కడ చెప్పుకుంటాం. అది వేరు. సరే, అప్పుడు లాగడమో ఏదో చేస్తుంటారు, కొంతమంది ఏదో గొడవలు పడతారు, అదేదో ఉంటాయి. చిన్న అందుకని మీకేమిటంటే ఎప్పుడైతే హరినామస్మరణ, గోవింద స్మరణ, ఆ తిరుపతి అంతా కూడా పుణ్యక్షేత్రం. ఆ తిరుపతే కాదు, అన్ని మన పుణ్యక్షేత్రాలు, విజయవాడ కనకదుర్గ తల్లి, అవును, భద్రాచలంలో అక్కడ, మరి కృష్ణుడు యొక్క స్థానం, అన్ని ఏ దేవుళ్ళ దగ్గరైనా కూడా భక్తులు వారు తగిలినా అప్పుడు ఇబ్బంది ఎందుకు రాదు, ఉత్పన్నం కాదు అంటే ఆ ఆరాలో భగవన్ నామంతో నిండినదిగా ఉంటుంది. బ్యాడ్ థాట్స్ ఉండవు అక్కడ. వాడు ఎవడైనా బాగుండాల్సిందే, దైవనామం చేస్తూనే క్యూలో నడవాల్సిందే. అంత దూరం వెళ్ళింది అందుకేగా. నదీ స్నానాల్లో కూడా ఏమిటి, పుణ్యం పుణ్యం రావాలి అనేటువంటిది ఉంటుంది. పుష్కరాల స్నానం కానీ ఏదైనా మంచి థాట్ క్యారీ చేస్తారు కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఉంటుంది బట్ 100% ఉండదు. సో నెగ్జిబుల్ అంటే అది కూడా ముఖ్యమే కదా, అది అడుగుతారు కదా. బస్సుల్లో ప్రయాణం చేస్తాం, అది కొంచెం ఇబ్బంది. బస్సులో ఎవరెవరు ఏ థాట్లో ఉంటారు, మా స్టాప్ రాగానే దిగాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, తోస్తూ ఉంటారు. అవన్నీ కొంచెం మరి నైనందిక జీవితంలో కొన్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఆ సినిమా హాళ్ళల్లో కూడా రష్. అంటే నేను ఎందుకు చెప్పా అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఎక్కువ ఫిల్టరేషన్కి అవసరాలు ఉండవు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా మీకు పరిపక్వత, మీ యొక్క ప్రావీణ్యత, మీ యొక్క ఎక్కువగా ఫిల్టర్ అయిపోతారు. ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది అట్లా. అందుకనే మన పూర్వీకులు గుంపులో గోవిందా అనమన్నారు. సామూహికంగా సత్యనారాయణ వ్రతాలు కానీ ఇవి కానీ లలితా సహస్రనామాలు కానీ అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా మంచివే. ఆ టైంలో వాళ్ళకి చెడు దైవ నామ స్మరణ చేసే వాళ్ళకి ఆ నామం యొక్క గొప్పతనం అంటది, ఆపాదించబడదు. అది కవచంలాగా మనకి కాపాడుతుంది. అంటే అమ్మ ధన్యవాదాలు. అమ్మ